హైదరాబాద్ లోని బోరబండకు చెందిన ఇబ్రహీం ఇంట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆతిథ్యం స్వీకరించారు. ఈ నెల 2న నూతన సంవత్సరం సందర్భంగా ఇబ్రహీం కేటీఆర్ కు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పగలు రాత్రి తేడా లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం అద్భుతమైన పని చేశారని, దురదృష్టవశాత్తు ఎన్నికల్లో ఓడిపోయామని ఇబ్రహీం ట్వీట్ చేశారు. రాష్ట్రానికి అందించిన సేవలకు ప్రతీకగా తన ఇంట్లో ఆతిథ్యం స్వీకరించాలని ఆహ్వానించారు. ఇబ్రహీం బోరబండలో గాజుల దుకాణాన్ని నిర్వహిస్తూ ఉంటాడు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఇబ్రహీంకు కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు. విందుకు మీ ఇంటికి వస్తానని హామీ కూడా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆదివారం ఇబ్రహీం ఇంటికి కేటీఆర్ విందుకు వెళ్లారు. దివ్యాంగులైన తన పిల్లలకు ఆసరా ఫంక్షన్ అందించాల్సిందని గతంలో ట్విట్టర్లో విజ్ఞప్తి చేస్తే వెంటనే స్పందించి కేటీఆర్ పింఛన్ మంజూరు చేయించిన విషయాన్ని ఇబ్రహీం కుటుంబం గుర్తు చేసుకుంది. ఇక ఈ సందర్భంగా ఇబ్రహీం కుటుంబం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు కేటీఆర్. తనకు ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. आपकी खिदमत करने का एक मौका दो చూడగానే నా బాయ్ మెసేజ్ పోయి ఉన్నాయి పిల్లలు మనకు థ్యాంక్స్ కూడా చెప్పాడు. రాజకీయాల్లో మనోడు మెసేజ్ చేసి టైం తీసుకొని సొంతంగా తయారు చేసుకుంటే బాగా నచ్చుతాను. సురేంద్ర